ఎవ్రీవన్ అండి, ఇవాళ రెసిపీ క్యాబేజీ పెసరపప్పు. క్యాబేజీ ఇలా చిన్న చిన్న కట్ చేసి మంచిగా కడుక్కోవాలండి 2 టైమ్స్. ఆలుగడ్డ, పుదీనా, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, పెసరపప్పు, టమాటా. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలు ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. బాగా ఆయిల్లో ఉడుకుతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత క్యారెట్ వేసుకోవాలి. పసుపు, ఉప్పు కలుపుకోవాలి. అల్లం పేస్ట్, కారం. ఇప్పుడు పెసరపప్పు కడిగి వేసుకోవాలండి. పెసరపప్పు వేసుకున్నాక క్యాబేజీ కడిగి వేసుకోవాలి. ఒక 2 టైమ్స్ కడగాలండి, క్యాబేజీ స్మెల్ వస్తుంది. ఇవన్నీ వేసాక కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2-3 టైమ్స్ మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కొద్దిగా మగ్గాక కొద్దిగా వాటర్ వదులుకోవాలండి. లైట్గా వదులుకోవాలి. పప్పు ఉడుకుతుంది. ఇట్లా పప్పు ఉడికాక ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకొని కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. క్యాబేజీ పెసరపప్పు రెడీ. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.